తన బిడ్డ పులికి ఆహారం కావాల్సిందేనా అని ఏడుస్తుంది. కానీ దీపం వెలుతురులో తన బిడ్డ ముఖం చూసి, తన అందాన్ని చూసి నా బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలి అని నిర్ణయించుకుంది. ఇంతలో పులి కాలు ఇంట్లోకి కనిపిస్తుంది. పులి ఇంకా త్రవ్వుతూనే ఉంది. పులి లోపలికి రావడానికి ఇంకా ఎంతో సమయం. అప్పుడు బిడ్డను మంచంలో పడుకోబెట్టుకొని తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. గడప కింద రంధ్రం పెద్దది కావడంతో పులి తల లోపలికి దూర్చింది. పక్కనే సిద్ధంగా ఉన్న తల్లి తన చేతిలో ఉన్న అడవి కట్టెలు కొట్టే గొడ్డలతో పులి లోపలికి దూర్చిన తలపై ఒక పెద్ద వేటు వేసింది. గొడ్డలి పూర్తి భాగం ఆ పులి మెడపై దిగింది. అంతటితో ఆగకుండా పులి తల ముండం వేరయ్యేంతసేపు ఆక్రోశం ఆపుకోలేక నరుకుతూనే ఉంది. చివరికి పులి తలను నరికి చంపేసింది. పులి బారి నుండి తనకు పుట్టిన బిడ్డను కాపాడుకుంది. కన్న బిడ్డల కోసం ఒక తల్లి ఏమైనా చేయగలదు అనడానికి ఆ కాలంలో సోషల్ మీడియా లాంటివి లేక ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ప్రాచుర్యం కాలేదు. ఇలాంటి రియల్ స్టోరీస్ తాతయ్య లేదా అమ్మల దగ్గర వింటుంటాం. ఇలాంటి స్టోరీస్ మరుగున పడకూడదు అని నేను ఈ వీడియో చేసినాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.